పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రశ్నకు సింపుల్గా ఆ ప్రాంత ప్రజలపై పాకిస్తాన్ ప్రభుత్వం చిన్న చూపే అని చెప్పేస్తాం. కానీ తాజా ఆందోళనల విషయంలో ఇస్లామాబాద్ దిగొచ్చింది. 23 బిలియన్ల నిధుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లు రొట్టెలు, విద్యుత్ ధరల తగ్గింపునకు సిద్ధమని ప్రకటించింది. అయినప్పటికీ నిరసనలు ఆగలేదు సరికదా, మరింత హింసాత్మకం అవుతున్నాయి. ఈ పరిస్థితులే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి అంతుబట్టడం లేదు. ఇంతకు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు అసలేం కోరుకుంటున్నారు? జమ్మూ కశ్మీర్ స్వర్గంలా మారిన వేళ పీఓకే నరకాన్ని తలపించడానికి రీజన్ ఏంటి? రికార్డు టూరిస్టులతో స్వర్గాన్ని తలపిస్తున్న జమ్మూ కశ్మీర్, నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్, పీఓకే ప్రజలు ఎదురు తిరగటం వెనుక అసలు కథ అదేనా? పాక్ ఆక్రమిత కశ్మీర్లో రాజుకున్న నిప్పు ఇస్లామాబాద్నే దహించి వేసే స్థాయికి చెలరేగుతోంది. ప్రభుత్వం కాళ్లబేరానికి వచ్చినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. గుంపులు గుంపులుగా జనం రోడ్లపైకి వస్తున్నారు. ఆజాదీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అదేవిధంగా జై భారత్ నినాదాలు చేస్తూ పాక్ భద్రతా దళాలకు ఎదురు తిరుగుతున్నారు. మొదట ఎప్పట్లాగే నిరసనలను పోలీసులతో అణచివేద్దామనుకున్న షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి అది ఎంత కష్టమో తెలియటానికి పెద్దగా సమయం పట్టలేదు. ఫలితంగా ఆందోళనకారులతో చర్చలు జరిపి కొన్ని హామీలు ఇచ్చింది. అయినప్పటికీ ఎలాంటి మార్పు లేకపోవడంతో పీఓకే కోసం 23 బిలియన్ల పాకిస్తానీ రూపాయలు అంటే భారత్ కరెన్సీలో 718 కోట్ల ప్యాకేజీని ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అంతేకాదు, షహబాజ్ షరీఫ్తో సమావేశం ముగిసిన వెంటనే పీఓకే ప్రజల డిమాండ్ మేరకు విద్యుత్ ధరల తగ్గింపు, గోధుమ పిండిపై సబ్సిడీ ప్రకటన చేశారు. అయినా ఆందోళనలు చల్లారలేదు సరికదా, మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. పీఓకే ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గినా నిరసనలు ఎందుకు చల్లారటం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే పీఓకేను పాకిస్తాన్ ఎంత హింసించిందో తెలుసుకోవాలి. 1667లో పీఓకేలోని జీలం నదిపై మంగ్లా ఆనకట్టను నిర్మించారు. ఇక్కడ భారీ హైడ్రో పవర్ ప్లాంట్ ఉంది. ఒక్క 2010లోనే ఇక్కడ 250 బిలియన్ యూనిట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేశారు. దీని ఆదాయం మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని స్థానిక ప్రభుత్వానికి నయా పైసా కూడా ఇవ్వదు. మీర్పూర్ జిల్లాలోని అత్యంత సారవంతమైన భూములను తీసుకుని ఈ ఆనకట్ట నిర్మించారు. ఈ భూముల్లో స్థానికులు ఆహార ధాన్యాలను పండించుకునేవారు. డ్యాంలో మొత్తం 1400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా 300 మెగావాట్ల విద్యుత్తుని స్థానిక అవసరాలకు ఇస్తామని నాడు ఇస్లామాబాద్ పీఓకేలోని స్థానిక ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. కానీ ఇక్కడి నుంచి పాక్ తమ దేశంలోని పంజాబ్కి విద్యుత్ తరలించడం మొదలుపెట్టింది. అంతేకాకుండా పాకిస్తాన్లోని పంజాబ్ వాసులతో పోలిస్తే పీఓకే ప్రజలు ప్రతి యూనిట్పై అధిక ధర చెల్లించడం ప్రజల్లో అసంతృప్తి రగిల్చింది. మరోవైపు పీఓకేలో ఏటా 20 లక్షల వృక్షాలను నరికివేసి సొమ్ము చేసుకుంటోంది. ఫలితంగా స్థానికంగా మట్టి పిల్లలు విరిగిపడటం, వరదలు రావటం వంటివి పెరిగాయి. ఈ ప్రాంతంలో ఏటా 300 కోట్ల పాకిస్తానీ రూపాయలకు సరిపడా పువ్వులు, వనమూలికలను పండిస్తారు. వీటిని పాకిస్తాన్ కార్పొరేషన్లు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. స్థానిక ప్రభుత్వానికి ఇచ్చే నిధులపై ఎటువంటి రికార్డులు లేవు. ఇక నీలం వ్యాలీలో అమూల్యమైన రత్నాలు దొరుకుతాయి. ఇక్కడ నుంచి పాకిస్తాన్ దాదాపు $40 బిలియన్ పైగా విలువైన రత్నాలను వెలికితీసి విక్రయించుకుంది. ఈ ప్రాంతాన్ని ఈ స్థాయిలో దోచుకున్న పాక్ ప్రభుత్వం స్థానికంగా మంచినీటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయలేదు. మురికినీరు తాగి ఇక్కడ ఏటా 1000 మంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సమస్యలే. ఒక్క ముక్కలో పాక్ ఆక్రమిత కశ్మీర్ నరకానికి నకలుగా మారింది. అందుకు కారణం పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరించిన విధానాలే. పీఓకేని ఎన్నడూ తన దేశంలో భాగంగా చూడలేరు. అందుకే ఇస్లామాబాద్పై తిరుగుబాటు మొదలుపెట్టారు ఆ ప్రాంత ప్రజలు. అయితే ఈ తిరుగుబాటు వెనుక అసలు కథ మాత్రం మన కశ్మీరమే. आज मोदी जी का प्रभाव देखिए, कश्मीर के भारत के हिस्से में हड़ताल नहीं होती है, पाक ऑक्यूपाई कश्मीर में हड़ताल होती है. पाक कॉपी को पहले यहाँ पत्थरबाजी होती थी, आज वहां पत्थरबाजी होती है. और भाइयों बहनों, 2,11,00,000 टूरिस्टों ने यहाँ कश्मीर जाकर एक नया रिकॉर्ड बनाया और पाक ऑक्यूपाई कश्मीर ने आटे के भाव ने रिकॉर्ड बना दिया है. आखिरी के भाव పీఓకే రావణకాష్టంలా రగిలిపోవడానికి కారణాలు అమిత్ షా మాటల్లోనే ఉన్నాయి. హోంమంత్రి ప్రతిపక్షాలనే టార్గెట్ చేసినప్పటికీ ఆయన విమర్శల్లో కాదనలేని నిజాలు కూడా ఉన్నాయి.
ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో నిత్యం ఆజాదీ నినాదాలు, రాళ్లు రువ్వుకోవడం ఉండేవని, ఇప్పుడు అవన్నీ పీఓకేలో చోటు చేసుకున్నాయనేది అమిత్ షా మాట. అంతేకాదు 2.11 కోట్ల టూరిస్టులు కశ్మీర్ వచ్చి సరికొత్త రికార్డు సృష్టిస్తే పీఓకేలో రొట్టెల పిండి ధర రికార్డు సృష్టిస్తోందని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఎప్పట్లాగే పీఓకే ముమ్మాటికి ఇండియాదే, దానిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అమిత్ షా నొక్కి చెప్పారు. పీఓకే స్వాధీనం మాట పక్కన పెడితే అమిత్ షా ప్రసంగం సారాంశం జమ్మూ కాశ్మీర్ను అభివృద్ధి పదంలో నడిపించామని చెప్పడం. ఆర్టికల్ 370 రద్దును ఇప్పటికీ ప్రౌడ్గా చెప్పుకుంటుంది మోడీ ప్రభుత్వం. వాస్తవానికి ఆర్టికల్ 370 రద్దు తర్వాతే నరకంలా ఉండే జమ్మూ కాశ్మీర్ స్వర్గంగా మారింది. మన దేశంలో కాశ్మీర్ ఎప్పటికీ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. అక్కడి అందాలను చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అక్కడి ప్రకృతి రమణీయతను వర్ణించటానికి పదాలు సైతం సరిపోవు. అందుకే కశ్మీర్ని భూతల స్వర్గంగా భావిస్తారు. అలాంటి స్వర్గాన్ని నరకంగా మార్చింది పాకిస్తానే. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ధవళవర్ణంతో మెరిసిపోయే కశ్మీరంలో రక్తపుటేరులు పారించింది. అందుకే కశ్మీర్ పేరెత్తితే ఉగ్రదాడులే గుర్తొచ్చేవి. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి బాంబు దాడి జరుగుతుందో తెలియక, ఎవరి ప్రాణాలు పోతాయో అర్థం కాక కశ్మీర్ ప్రజలు నిత్యం నరకం అనుభవించారు. అయితే 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి హోదా రద్దు చేసి జమ్మూ, లడఖ్ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంతో సరికొత్త చరిత్ర మొదలైంది. అంతేకాదు ఈ ప్రాంతానికి సమర్థుడైన లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించడంతో నయా కశ్మీర్ రూపుదిద్దుకుంది. మనోజ్ సిన్హాను లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించిన తర్వాత మోడీ సర్కార్ తన వ్యూహాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసింది. పాలనా వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా కశ్మీర్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. అమిత్ షా చెప్పినట్టు 2.11 కోట్ల టూరిస్టులు కశ్మీర్ అందాలను చూసి వెళ్లారంటే అది ఆర్టికల్ 370 రద్దు ఫలితమే. మరోవైపు శ్రీనగర్లో G20 సదస్సు టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరిగిన తర్వాత కశ్మీర్కు పర్యాటకులు పోటెత్తారు. టూరిస్టుల సంఖ్య పెరగటం స్థానిక వ్యాపారాలు, ట్రావెల్స్ పరిశ్రమకు కలిసొచ్చింది. గడిచిన 4 ఏళ్లలో కశ్మీర్లో నివసిస్తున్న ప్రజల్లోనూ మార్పు వచ్చింది. మునుపటిలా బంద్ పిలుపులకు స్పందించడం లేదు. కర్ఫ్యూలు సైతం బాగా తగ్గిపోయాయి. హర్తాల్ చేపట్టాలని ఎవరు పిలుపునిచ్చినా స్థానికులు పట్టించుకోవడమే మానేశారు. దీనంతటికీ కారణం పాకిస్తానీ ఉగ్రవాదంతో తాము ఏం నష్టపోయామో కశ్మీరీలు గ్రహించటమే. అందుకే జమ్మూ కాశ్మీర్ భూతల స్వర్గంగా మారింది. ఈ మార్పును గమనించారు కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఇస్లామాబాద్పై తిరుగుబాటు మొదలుపెట్టారు. ఆందోళనకారుల ముందు ఇస్లామాబాద్ మోకరిల్లినా వెనక్కి తగ్గకపోవడానికి అసలు కారణం తమను భారత్లో విలీనం చెయ్యాలనే. అందుకే 23 బిలియన్ల నిధులు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, గోధుమ పిండిపై సబ్సిడీ డిమాండ్లను నెరవేర్చడానికి సిద్ధపడిన ఆందోళనలు ఆపడం లేదు. ఒక్క ముక్కలో పీఓకే ప్రశాంతంగా మారాలంటే ఇండియాలో విలీనం ఒక్కటే ఆప్షన్. షరీఫ్ సర్కార్ అందుకు అంగీకరించే వరకు ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి.